ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరులో తెలుగు యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కూటమి ముందుకి సాగబోతోందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, బీజేపీ ఆ కార్యాలయాలు, అదేవిధంగా పట్టణాల్లో భారీ ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కొనిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా, మిగిలినటువంటి 23 మంది కూడా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించడంలో సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. నెల్లూరు నగరంలో యువతంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కృష్ణ యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, అదేవిధంగా మంత్రులుగా పవన్ కళ్యాణ్తో పాటు అనేక మంది ప్రమాణ స్వీకారం చేశారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఎలా ఉంది? ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అందరికీ యువత తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధిలో, అదేవిధంగా సంక్షేమ పరంగా కుంటుపడిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని అటు అమరావతి నుంచి అన్ని యొక్క జిల్లాల్లో ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని కూడా ఈరోజు ముందుకు తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆగిపోయినటువంటి అభివృద్ధి, టిట్కో ఇల్లు కావచ్చు, అనేక రకాలుగా ఆగిపోయినటువంటి మంచినీటి పథకాలు కావచ్చు, అన్ని రకాల పథకాలను కూడా అమలు చేసేటువంటి బాధ్యత నారాయణ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా భవిష్యత్తులో నెల్లూరు నగరం మరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని చెప్పేసి ఎటువంటి అనుమానం లేకుండా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఈ జిల్లాలో సీనియర్ నేతలుగా నారాయణ గారికి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవులు దక్కాయి. ఈ సందర్భంగా ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కూడా అదే నేను చెప్తా ఉన్నాను. అన్ని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో, పాత ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కావచ్చు, మాలో కలిసినటువంటి కందుకూరు కావచ్చు, మొత్తం 11 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఆగిపోయినాయి. ఈవెన్ రోడ్లతో సహా ఆగిపోయి ఉన్నాయి. రోడ్లు కావచ్చు, టిట్కో ఇల్లు కావచ్చు, మంచినీటి పథకాలు కావచ్చు, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేయబోతా ఉంది. ఖచ్చితంగా ఈ రెండు చేసి భవిష్యత్తులో మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, కూటమిగా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలుసుకొని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ 3 కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ముందుకు పోబోతున్నాయంటే ఖచ్చితంగా కూటమికి సయోధ్య పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి పూర్తిగా తెలుగు యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు, అటు లోకేష్ గారు, బీజేపీ అధిష్టానం మోడీ గారు, పైనుంచి మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మా యొక్క కూటమి మరింత బలపడుతుందే తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో వీక్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పైన మోడీ, కింద చంద్రబాబు, మధ్యలో పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా సమిష్టిగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారనేటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. చివరిగా యువతగా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో యువతగా చాలా కోల్పోయామంటున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల హామీలో మొదటి హామీయే మెగా డిఎస్సి. ఈరోజు మొదటి సంతకమే యువత కోసం పెట్టబోతా ఉన్నాడు. యువత పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుండేదే ఎందుకంటే మెగా డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయో యూనివర్సిటీలతో సహా అన్నిటినీ భర్తీ చేసి యువతకు న్యాయం చేసేటువంటి బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ గారు తీసుకుంటారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే మొత్తం మీద అయితే సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ తెలుగు యువత, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఏదైతే ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ మంత్రిగా, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎక్కడికెక్కడ కూడా సంబరాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.